తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం జనసేన పార్టీ తొలి అడుగు వేయబోతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా మాత్రం మంతెన సంపత్ కుమార్ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించినట్టుగా మనతో పాటు వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం జనసేన గట్టి పోటీ ఇవ్వనున్నట్టు మాత్రం మనకు తెలుస్తుంది. అయితే మనతో పాటు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మంతెన సంపత్ కుమార్ చెప్పండి, అసలు ఏంటి జనసేన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా పోటీ అయింది? మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ మొన్న కొండగట్టు రావడం జరిగింది. మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాల వారీగా కమిటీలు నిర్ణయించారు. అదే భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోఆర్డినేటర్గా మొత్తం ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎన్ని కార్పొరేషన్ ఉన్నాయి, అన్నిట్లో కూడా జనసేన పోటీ చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, యువతని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలోని మా జన సైనికులతో ఈరోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్స్లలో జనసేన పోటీ చేస్తుందనే విషయాన్ని బలంగా చెప్పడానికి రావడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? వారి కుటుంబం పట్ల అభిమానులు చాలామంది ఉన్నారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి అభిమానులు ఉన్నారు. వారి రాజకీయ పట్ల ఇలా ఏపీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ రాజకీయ పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నారు. వారి పాత్ర ఏ విధంగా ఉంది, వారి రాజకీయ జీవితాల పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనిస్తూ ఉన్నారు. అవన్నింటి కూడా వారికి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, జన సైనికులు ఉన్నారు. తప్పకుండా మా యొక్క కార్యకర్తలు రాబోయే రోజులలో మంచి విజయం సాధిస్తారు స్థానిక సంస్థలలో. అది మీరు రాబోయే రోజులలో గమనిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో భాగంగా తెలంగాణ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఏం దిశానిర్దేశం చేశారు ఇక్కడ కార్యకర్తల్ని చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. మరి వారు చాలా రోజుల నుంచి ఇక్కడ పార్టీ పెట్టాలనే విషయాన్ని వాళ్ళు కార్యకర్తలందరూ వారి దృష్టికి తీసుకుపోగా మన పార్టీ ఇక్కడ నుంచే మొదలైంది. నా జీవితమే కొండగట్టు నుంచి స్టార్ట్ అయింది. నేను తెలంగాణ నుంచే మొదలుపెట్టాను. ఈరోజు ఈడు వరకు వచ్చింది నా జీవిత ప్రస్థానం. దాన్ని ఈ స్థానిక ఎలక్షన్స్ నుంచి నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మంచి నాయకత్వ లక్షణాలతో, మంచి నడవడికతో మంచి రాజకీయ భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో నాయకులు ఇక్కడ కూడా స్థానిక సంస్థలో పోటీ చేయాలని, మా జనసేన నుంచి మా సైనికులందరినీ దించాలని ఆలోచనలో వారు ఆలోచన చేశారు. ఓకే, మనతో పాటు ఇక్కడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఈ మంచాల ప్రాంతంలో జనసేన ముందుకు రావాలంటే యువత ఎట్లా ముందుకు? ఇక్కడ మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి జనసేన పార్టీ సంబంధించిన జన సైనికులు కానీ నాయకులు కానీ చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీ ఎప్పుడు పోటీ చేయమంటదా అనే ఉద్దేశం కొద్దిగా ఎదురు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు గత 10 సంవత్సరాలుగా జనాల మధ్యలోనే ఉంటూ జనాల సమస్యలు, బీసీల పోరాటం అయితేనేమి, మిగతా సింగరేణికి సంబంధించిన సమస్యలు అయితేనేమి, మిగతా మున్సిపాల్లో సంబంధించిన సమస్యలు అయితేనేమి, ప్రతి ఒక్కటి లేవనెత్తి పరిష్కరించే విధంగా మేము జనాల మధ్యలోనే ఉన్నాం. వీటన్నిటినీ గుర్తించి మమ్మల్ని మా పార్టీ తరపున నిలబడే అభ్యర్థులని జనాలు ఖచ్చితంగా స్వాగతిస్తారు. గెలుపు దిశగానే మా ప్రయాణం ఉంటుంది. ఖచ్చితంగా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి గల పార్టీ ఇది. ఇందులో ఉన్న వాళ్ళం కూడా అదేవిధంగానే 11 సంవత్సరాలుగా సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి అదే జెండా మోస్తూ ఉన్నాము. పార్టీలు మారే తత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా జనాలు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటా ఉన్నాం. అంటే మీరు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పోతున్నారు, ఎట్లా పోతున్నారు? మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి ఒకటే మేము చెప్పదలుచుకున్నది, ఇన్ని రోజులు వారు ఏదైతే ఒక కౌన్సిలర్ గానో కార్పొరేటర్ గానో గెలిచిన వ్యక్తులు, వాళ్ళు ఆ గెలిచిన తర్వాత జనాల్ని పట్టించుకోకుండా, వాటిలో సమస్యలు పట్టించుకోకుండా ఉన్న తరుణం, వారి సమస్యలు గవర్నమెంట్ ఆఫీసులలో లేకపోతే హాస్పిటల్లో కానీ వాళ్ళు లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడాల్సిన చోద్యం చూస్తూ ఉన్నాము. మున్సిపల్లో కూడా క్లీనింగ్ సమస్యలు కానీ వీటన్నిటి విషయంలో మాకంటూ ఒక తత్వం ఉన్నది. ఖచ్చితంగా జనాలకున్న సమస్యల్ని నీతిగా సమర్థవంతంగా జనాల మధ్యలోనే ఉంటూ జనాలకు ఏదైతే ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు మా సొంతంగా కూడా మేము నిధులు కేటాయించి ఆ వార్డులో పలు సేవా కార్యక్రమాలు కూడా చేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి ఒకటే, ఒక నీతి గల నాయకుడిని మీరు గెలిపించుకుంటే
ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఆ నాయకుడిని ఎవరైతే నిలబడతారో అతన్ని గెలిపించుకుంటే వారికి న్యాయం చేయగలిగే నాయకుడిని వారు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇతర పార్టీల వాళ్ళతోటి పోల్చుకుంటే మాకు ఖచ్చితంగా వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటే విషయం, రాజకీయం అనేది సేవ అనేది మాకు మొదటి నుంచి ఆయన చెప్తున్న విషయం. ఆ సేవ దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లలో పోటీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ ఏదో పదవుల కోసమో ఆర్భాటాల కోసమో హంగుల కోసమో కాదు, కేవలం ప్రజల కోసమే మేము నిలబడతాం, ప్రజల కోసం కృషి చేస్తాం, వాళ్ళ సమస్యలు మా సమస్యలుగా మేము వాటిని తీర్చుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమానంగా చూసే యువత వేరు ఉంటుంది. ఓట్ బ్యాంకు రావడానికి ఓట్లు వేయడం ఒక వంత అవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానమా యువత ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు? మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, పవన్ కళ్యాణ్కి అభిమానులు అనేటిది వారికి అది పాత తరంలో ఉండేది. అది రాను అతను పార్టీ పెట్టిన తర్వాత అతని నడవడికను చూసి ఆ ఎవరైతే ఫ్యాన్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జనసేన పార్టీ సైనికులుగానే సిద్ధమైపోయి ఉన్నారు. అది ఓటు బ్యాంకుగా ఎన్నడో కన్వర్ట్ అయింది. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణలో మేము సరిగ్గా ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అది మనకు కనిపించలేదు. కానీ వారికి అభిమానంతో పాటు పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు వేరే హీరోల అభిమానులు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక గట్టి నమ్మకం అనేది ఒకటి ఉన్నది. వారు చేస్తారు, జనాల కోసం ఏదో చేసే తపన ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ ఆంధ్రాలో కూడా ఆయన చేసే సేవ కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైనా కూడా చిన్న ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియాలో ఫోటో పెట్టంగానే అక్కడికి వాలిపోతా ఉన్నాడు. ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి అంత దూరం పయనించినప్పుడు మేము ఒక వార్డులో మేము నిలబడే వ్యక్తులము, ఆ వార్డు సమస్యల్ని మేము ఏ విధంగా తీర్చగలుగుతామో అది జనాలు చూస్తారు. రాబో రోజులలో అది చేసి చూపిస్తాం ఖచ్చితంగా అభివృద్ధిని. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు మరో జన సైనికుడు ఉన్నారు. చెప్పండి, ఎట్లా తీసుకుపోతారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీని? ఖచ్చితంగా మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అందులో మంచిర్యాల కూడా ఉంటుంది. ఖచ్చితం రానున్న 60 కార్పొరేషన్ డివిజన్లలో మంచిర్యాలలో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. గట్టి విజయం కూడా సాధించి దానికి ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలపైన ఇంతకుముందు గత 10 ఏళ్ల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అభివృద్ధి ఇప్పుడు అగమ్యచర్యంగా ఉన్నది. ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యవస్థ కానీ, మార్కెట్లో ఉన్న రోడ్ల మీద కానీ, లేకుంటే చుట్టుపక్కల జరిగే పరిసరాల ప్రాంతాలు అంటే మంచిర్యాల జనాలు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని. దీని మీద రానున్న రోజులలో ఖచ్చితంగా మేము బల్దియాలు ఖచ్చితమైన అంటే ప్రతిపక్ష హోదాలోనే ఉండి దాని గురించి ప్రశ్నిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణలో మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మొట్టమొదటిసారిగా జనసేన పవర్ ఏంటో చూపిస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానం కాదు, నాయకత్వం. ఆ నాయకత్వం కింద పనిచేసి మేము ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి మనతో పాటు జన సైనికులు తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి. జై జనసేన.